హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఉగ్గాని నేను ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను. అందుకోసం ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ తీసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మరమరాలు అనేది ఆ వాటర్‌లో వేసి ఒకసారి బాగా కలుపుకొని అలాగే ఒక నిమిషం పాటు వదిలేయాలి. ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేడయ్యే లోపల ముందుగా నానబెట్టుకున్న మరమరాలనేది నీళ్ళేమీ లేకుండా పిండేసి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే పల్లీలనేది క్రిస్పీగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పుట్నాల పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్‌లో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది బాగా పండిందైతే టేస్ట్ బాగోదు కాబట్టి దోరగా ఉన్న కాయ తీసుకోండి. ఉల్లిపాయ, టమాటా ముక్కలు దోరగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా రెడీగా పెట్టుకున్న మరమరాలు కూడా వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఉగ్గాని రెడీ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.